శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అంపాలం సింహగిరి కుమార్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 4 లక్షల విలువైన చెక్కును అందజేశారు. ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఆయన బయటకు రాలేని స్థితిలో ఉండడంతో ఎమ్మెల్యే స్వయంగా స్థానిక మండల వీధిలోని ఆయన నివాసానికి వెళ్లి చెక్ అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటుందని, ఇక అవసరమైతే ప్రతి ఒక్కరికి సీఎం సహాయ నిధి ద్వారా తక్షణ సహాయం అందిస్తుందని తెలిపారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అంపాలం సింహగిరి కుమార్ కుటుంబ సభ్యులు ఈ ఆర్థిక సాయం తమకు ఎంతో ఉపశమనాన్ని కలిగించిందని తెలియజేశారు. అలాగే కష్ట సమయంలో ప్రభుత్వం తమకు తోడుగా నిలవడం పట్ల కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. మ్యారేజ్ అప్పుడు ఏమి ఇబ్బంది అవ్వలేదు. మా ఆయనది నాది లవ్ మ్యారేజ్ సార్. చాలా కష్టాలు పడి నాకు 3 అబ్బాయిలు చాలా రీతిలో కష్టాలు పడి వచ్చి చదివించాను. కానీ అబ్బాయికి బాగా పెళ్లి చేశాను. హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటున్నాడు, మామూలు ప్రైవేట్ కంపెనీ. ఆ అమ్మాయికి ఇచ్చి మ్యారేజ్ చేశానండి. అమ్మాయికి చాలా ఘోరమైన వ్యాధి టీటీపీ అంట. అది కోటల్లో 2-3 వస్తుందట. వచ్చింది ఎలాగా బాబుని తీసినా అమ్మాయి మాత్రం డెత్ వరకు వెళ్ళిపోయారు. ఆ క్షణంలో ఏం చేయాలో తెలీదు. మాకు మాత్రం హైదరాబాద్ లో చిక్కుపోయాము. అక్కడి నుంచి రాలేకపోతున్నాము. అది మన రాష్ట్రము కాదు, మనకు సంబంధించింది కాదు. తొలి ఉన్నా ఇప్పుడైతే లేదు. అక్కడి నుంచి ఫోన్లు చేస్తే మా వాళ్ళండి చిట్టుమోహన్ అన్నయ్య, మా శ్యామయ్య, సేవరామ సారు, తర్వాత వేణు గారు వాళ్ళందరూ ఆదుకొని మమ్మల్ని అక్కడి నుండి రప్పించారండి. రాజమండ్రిలో పెడతాము, లేకపోతే ఎలాగోలాగా తెప్పిద్దామంటే ఆమెని అక్కడి నుండి తీస్తే సరిపోతుంది. అక్కడ చూస్తే కిమ్స్ లో పెట్టేశారు. లక్షలు అవుతున్నాయి. వీళ్ళు ఇక్కడ చాలా ఇబ్బంది పడి రాజమండ్రి వరకు తెద్దాం, మనదైతే మనము చెయ్యము. అప్పటికే అక్కడి నుంచి మాట్లాడించి అక్కడ వాళ్ళతో మాట్లాడించి మన రామాయణ సార్తో, మన ఎమ్మెల్యే సార్తో మాట్లాడించి అక్కడి నుంచి ఒక రాత్రి తెచ్చి ఇక్కడ మన ఎవరికి బాగలేకపోయినా ఇవ్వాలి. కానీ ఇది 2022, 2023, 2021, 2024 జనవరి ఆ టైంలో వీళ్ళు బాధితులు. వీళ్ళు నా దగ్గరికి వస్తే ఇవి నేను పట్టుకెళ్ళి ఈ 7 కోసం సీఎం గారితో పర్సనల్ గా మాట్లాడాను. సీఎం గారితో పర్సనల్ గా మాట్లాడితే ఇది అప్పుడు కదా మనం ఎలాగిస్తామో అని అన్నారు. అప్పుడు లేదు సార్, ఇది ఆ గవర్నమెంట్ ఆదరించకే కదా ఇప్పుడు మనకి ఎంత మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఎవరికైనా ఆదుకోకపోయి వీళ్ళందరూ పద్దులు పెట్టుకొని అప్పులు తీసుకొని బంగారం తాకట్లు పెట్టి చేసిన వాళ్ళు సార్, నిరుపేదలు సార్, ఇయ్యండి సార్ అని అంటే సీఎం గారు పెద్ద మనసుతో మన టైంలో కాకపోయినా వీటికి ఆమోదం వేసి వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒకరికి 2,28,542 రూపాయలు మట్టి లక్ష్మి, అంబటి నాగేశ్వరరావుకి 1,52,000, సింహాద్రి కేశవరావుకి 98,816, పెదలాపు ఎర్రన్నకి 29,181 రూపాయలు, దీర్ఘాస లక్ష్మికి 1,08,899 రూపాయలు, అందవరపు అప్పలరాజుకి 66,460, రాజెట్టి జరూషాకి 2,75,052 రూపాయలు. ఇవన్నీ సీఎం గారు. అసలు యాక్చువల్గా మీకు ఇది రావాల్సింది కాదు. ఇది వచ్చిందంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పెద్ద మనసు వల్లే. మీరు ఎన్ని జన్మలెత్తినా ఆయనకి రుణపడి ఉండాల్సిందే. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఈ 7 అయితే చాలా స్పెషల్. ఎంతో కష్టపడితే కానీ ఇది వచ్చింది కనుక ఈ అందరికీ నేను ప్రత్యేకించి మీకు తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా